కేటీఆర్ తోటి కలిసి మాట్లాడదామని వచ్చామండి. మేము రూపాయి పోగు చేసుకొని రోడ్డు మీద వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని అడుక్కొని ఆ రూపాయి తోటి ఇల్లు కట్టుకుంటే అదే మళ్ళీ రోడ్డు మీదకి మమ్మల్ని తీసుకొచ్చి పడేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మాకేం న్యాయం చేయలేదండి. వచ్చింది ఏమీ లేదు. హ్మ్. ఏం భరోసా ఇచ్చారు కేటీఆర్? కేటీఆర్ గారు మళ్ళీ ఖచ్చితంగా ఏ రోడ్డు మీదకైతే మీరు వచ్చామంటున్నారో, ఎక్కడైతే నిలబడ్డారో అక్కడే మిమ్మల్ని బలంగా నిలబెడతానని భరోసా ఇచ్చారండి. ఎట్లా అనిపించింది మేడం? చాలా అనిపించింది. అంటే సార్ కూడా మంచిగా స్పందించారు. మాకు భరోసా ఇచ్చారు. ఎవరైనా కలిసే ప్రయత్నం చేశారా? ఇంక రాజకీయ నాయకులు ఎవరైనా వచ్చి మీకు సపోర్ట్ చేశారా ఇంతవరకు? లేదండి. ఇంతవరకి మమ్మల్ని దగ్గరికి తీసిన వాళ్ళు ఇక్కడికి నేను మాత్రమే వచ్చాను గానీ, మాలాంటి వాళ్ళు అక్కడ 10, 15 మంది ఉన్నారండి. వీళ్ళంతా మా బస్తీ వాసులే. వీళ్ళందరి ఇండ్లు కూడా కూలగొట్టారు. ఆ రోజు కాళ్ళు పట్టుకున్నా ఆగలేదు. జేసీబీలో కడ్డుపోయినా ఆగలేదు. ఏం చేయలేదండి. మాకేం సపోర్ట్ చేసింది లేదు వాళ్ళు. నోటీసులు ఏమన్నా ఇచ్చారా అక్కడి నుంచి? మాకు పేపర్ ఉంది. స్టే ఆర్డర్ ఉంది. అన్నీ ఉన్నాయండి. ఆ స్టే ఆర్డర్ చూయించినా కూడా, ఏది చూయించినా కూడా అక్కడ మమ్మల్ని అది చేయలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అక్కడ? మేము అక్కడొచ్చేసి ఇప్పుడు 13 సంవత్సరాల నుండి ఉంటున్నామండి. అయినా కూడా మాకు ఏమీ లేదు. అదే ఒకప్పుడు రేవంత్ రెడ్డి అదే గాలిపోచమ్మ బస్తీ అంటారు. గాలిపోచమ్మ బస్తీ దగ్గరికి వచ్చి లేని వాళ్ళంతా కట్టుకోండి, చేయండి అని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ సీఎం సీటు ఎక్కి అదే ఏ రోడ్డు మీద అయితే నిల్చొని మాట్లాడాడో అదే రోడ్డు మీదకి మమ్మల్ని తీసుకొచ్చాడండి.